ముఖ్యంగా డివైడర్ విషయంలో కొంచెం అబద్ధత భావం జరుగుతుంది. మిర్యాలగూడలో మనకు నేషనల్ హైవే టౌన్లో నుంచి ఇచ్చారు కాబట్టి గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికి మనం అనుసంధానంగా పనిచేయాలి తప్ప గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు. ఆ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తూ వారికి తగ్గట్టుగానే మనం ఏదైతే నేషనల్ హైవేలు ఇచ్చిన మనకు మన ఈదులగూడ నుంచి అప్ టు మన రైల్వే గేట్ దాకా మనకి ఎన్నైతే నేషనల్ హైవే రూల్ ప్రకారం డివైడర్స్ వస్తాయో వాటిని వేయించుకున్న ముందు తర్వాత ఎక్కడైతే ఇచ్చారో వాళ్ళు దానికి అనుగుణంగా మనందరూ ప్రజలను అలవాటు చేసే విధంగా, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఎవరి బజారుకి ఎదురుగా ఎవరికి గొంతుకి ఎదురుగా వాళ్ళ డివైడర్లు దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ హైవే రూల్స్ ప్రకారం కొంచెం మన ప్రజలకు అవగాహన చేసి అలవాటు చేయాల్సిన బాధ్యత మనకుంది. 30 సంవత్సరాల నుంచి ఒక రూట్లో తిరిగినాం, ఇప్పుడు కొద్దిగా కొత్తగా వచ్చినాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా. దాని నేషనల్ హైవే రూల్స్ ప్రకారం వాళ్ళకి మన సహాయ సహకారాలు అందిస్తూ నిజంగా అవసరం వచ్చింది, నిజంగా పేద ప్రజలకి కానీ లేకపోతే అత్యవసరాల హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే మిగతా కార్యక్రమాల దగ్గర ఎక్కడైనా కావాలన్నప్పుడు మనందరి అభిప్రాయంతో తీసుకుని ఆ డివైడర్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు నాకు వచ్చే క్యాంప్ ఆఫ్ రోడ్డు కూడా ఈరోజు నైట్ బంద్ చేస్తాను. నిన్ననే బంద్ చేస్తానంటే మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, ఒక్కరోజు ఆగమన్నాం. ఇవాళ నాది కూడా మా క్యాంప్కి వచ్చిన రోడ్డు కూడా బంద్ చేస్తున్నారు. అంటే వాళ్ళ రూల్ ప్రకారం నేను వాళ్ళ రూల్కి అతిక్రమించిపోను, వాళ్ళ రూల్ ప్రకారం చేయించిన తర్వాత నిజంగా ప్రజలకు ఎక్కడైతే అవసరమైంటుందో అది నేషనల్ హైవేలతో ఇటు మున్సిపాలిటీ వాళ్ళతో ఇటు ఆర్ఎంపీ వాళ్ళతో ఇక్కడ ప్రజలతో అవగాహన చేసి ఆ డివైడర్స్ ఎక్కడ కట్ చేయాలో మళ్ళీ 1-2 చేయించే విధంగా మీకు చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాం. ఎక్కడైనా సరే ఏది అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడి ఏది పెడితే అది చేసే మటుకు అది మన విలువ తగ్గుతుందనేది మటుకు ఓసారి అందరూ గుండె చేసుకుని చేయాల్సిందిగా మారుతుంది. ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ పోతే మనం డెవలప్మెంట్లో పోలేం, దాని యొక్క మార్పు కోసం కూడా ప్రయత్నించడం. మార్పు అనేది రాకపోతే అప్పుడు మాట్లాడాలి, కానీ మార్పు రాకముందే మనం డివైడర్స్ తొలగించముందుకే రోడ్స్ తొలగించముందుకే దాన్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టి ఎవరి విలువను వాళ్ళు తగ్గించుకుంటారు. కానీ ఏది పెట్టినా మార్పు కోసం అయితే విశ్వంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక శాసనసభ్యుడిగా మిర్యాలగూడ ఇచ్చిన ప్రజల తీర్పుకి అనుసంధానంగా పనిచేస్తాను తప్ప మీరేదో నన్ను కించపరిచారనో నన్ను దిగజార్చారనో ఎక్కడ ఎనికి తగ్గే ప్రశ్న లేదు.